నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర్. ఇద్దరు నక్సలైట్లు మరణించారు. ఈ ఇద్దరు నక్సలైట్లు మరణించడానికి ముందు తన తల్లి, బిడ్డ నువ్వు తిరిగి వచ్చేసాయి, లేదా నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, నాకు నిన్ను చూడాలని ఉంది, నువ్వు ప్రాణాలతో ఉంటే నాకు చాలు, కాబట్టి తిరిగి వచ్చేసాయి అని చెప్పేసి ఆవిడ అడిగారు. ఛత్తీస్గఢ్ సీఎం గారు కూడా ఆవిడ తల్లిని ప్రాధాయపడ్డారు, అమ్మ తిరిగి వచ్చేయమనండి మీ బిడ్డని అని. కానీ మాట వినలా. సరిగ్గా వారం రోజుల తర్వాత మరణించారు. ఆయన హిడ్మా నక్సలిజంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య రాజే. వీరిరువురు కూడా ఈరోజు జరిగిన కాల్పుల్లో మరణించారు. మరి ఈ హిడ్మా మరణించిన తర్వాత ఇంకా నక్సలిజం అనేది అయిపోయిందా, ఇంకా లేదా ఎవరైనా మిగిలిన్నారా అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, హిడ్మా అలానే ఆయన భార్య రాజే మరణించారు. మరి ఈ మరణాలు రెండు చూసుకుంటే మనం ఇక దీంతో నక్సలిజం అనేది అంతమైపోయింది అనుకోవచ్చా, లేదు అంటే ఇంకా ఎవరో ఒకరు మిగిలి ఉన్నారు, మళ్ళీ రేపు తరం ఈ హిడ్మా లాగా తయారయ్యే వాళ్ళు ఇంకా ఉన్నారు అంటారా? అంటే అమ్మా, నక్సలిజం అంతమైపోయింది అని మనం చెప్పలేం, కానీ చాలా మటుకు మాత్రం ఆ నక్సలిజాన్ని, ఆ భావజాలాన్ని అంటిపెట్టుకున్నటువంటి నేతలందరూ కూడా ఇది ఈ పంతా సరైనది కాదు, ఈ మార్గం సరైనది కాదు, జనజన స్రవంతిలో వెళ్ళి ఇంకా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలని నిర్ణయించుకుని ఈ మధ్యకాలం చాలా మంది జనసేన స్రవంతిలో వచ్చేసారు, ప్రభుత్వానికి లొంగిపోయారు అనేక రకాలుగా. సరే, ఈరోజు ఉదయం ఏదో మన అల్లూరు జిల్లా అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆరుగురు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆరుగురులో ఈ మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే హెడ్మాన్ అతను ఉన్నాడో, టాప్ మోస్ట్ కమాండర్ అతనే వ్యూహకర్త. అటువంటి వ్యక్తి చాలాసార్లు తప్పించుకున్నాడు. అతను మరణించినట్టు, అతని భార్య కూడా మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అతని మీద ₹1,00,00,000 రివార్డు ఉంది, అతని భార్య మీద ఒక 50 లక్షల రివార్డు ఉంది. సరే, కొన్ని వార్తాపత్రికలు అయితే ధృవీకరించినాయి అతనే అని చెప్పి, కొన్ని ఇంకా అతనే అనుకున్నట్టు భావిస్తున్నావు అని చెప్పి అంటున్నారు. డీజీపీ గారు అయితే 6 మరణించినట్టు మాత్రమే ఆయన ప్రకటించారు తప్ప అది హిడ్మా అని అక్కడ మరి ప్రజెంట్ ఇప్పటి వరకు చెప్పలా. కానీ కొన్ని ఫొటోస్ అన్ని రావడంతో అతనే అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ పదే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా చాలా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నక్సలిజాన్ని కోకట వేళ్లతో ప్యాకిలిస్తాం, వచ్చి జనజీవన స్రవంతిలో కలుస్తారా లేకపోతే బలైపోతారా, మీ ఇష్టం అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. దాన్ని ఆపరేషన్ కాగా తెలంగాణలో జరిగింది కదా. అప్పట్లో కూడా ఈ ప్రాంతంలో ఉన్నాడు హిడ్మా అన్నారు, అతను కూడా తప్పించుకోవడం జరిగింది. ఎందుకంటే మనిషి ఎవరన్నా దొరికితే, ఇన్ఫార్మర్స్ కావచ్చు లేకపోతే ఎవరన్నా కావచ్చు, ఈ హిడ్మా అనే వ్యక్తి తీసుకున్నటువంటి చర్యలు చాలా క్రూరాత్మకంగా ఉంటాయట. అతనేం పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, మావోయిజం దాని సిద్ధాంతాలు అవన్నీ తెలిసిన వ్యక్తి ఏం కాదు. వెళ్ళాడు, నక్సలిజంలోకి వెళ్ళాడు, టాప్ పోస్ట్ కమాండర్గా ఎదిగాడు. దాదాపు 2011లో అనుకుంటా సిఆర్పిఎఫ్ జవాన్ దాదాపు 67 మందిని, ఎంతనో 67 మంది ఒకేసారి మందు పాత్రలు పెట్టినటువంటి కాల్ చేసినటువంటి పేల్ చేసి చంపేసినటువంటి కేసులో ఇతనే ప్రథమ ఉంది, ఇతనే ప్లానింగ్. ఆ తర్వాత అనేక ఘటనలు జరిగినాయి. హిడ్మా గురించి మొత్తం 3-4 రాష్ట్రాలన్నీ కూడా వెతికిలాట మొదలుపెట్టినాయి. సరే, ఇప్పుడు దొరికారు అంటున్నారు. విచిత్రం ఏంటంటే, ఒక 5 రోజుల క్రితమో ఇప్పుడు హిడ్మా తల్లి కూడా వీడియో రిలీజ్ చేసింది. జనసేన వచ్చే బిడ్డ, లేకపోతే నేనే అడవిలోకి రావాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ తల్లి కూడా వీడియో కన్నీటితోటి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంతకుముందు 2 రోజుల ముందు ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ గారు ఆయన కూడా వెళ్ళి ఈ హిడ్మా గారి తల్లి దగ్గర కూర్చుని, మీరు ఏదోలా నచ్చ చెప్పి మీ బిడ్డని జనసేన స్రవంతిలో కలిసిలా చేయమని చెప్పి ఆయన మాట్లాడడం, ఆయన మాట్లాడిన 2 రోజులకేమో ఆవిడ వీడియో రిలీజ్ చేయడం, వీడియో రిలీజ్ అయిన 5 రోజులకి ఇప్పుడు ఈ ఘటన జరగడం, ఇవన్నీ చాలా కాకతీయంగా జరిగిపోయినాయి. కానీ ఒకటి, ఏది ఏమైనా మనం భారత రాజ్యాంగ పరిధిలో ఏదైనా అనేక లోపాలు ఉన్నమాట వాస్తవం. మనం ప్రజాస్వామ్యబద్ధంగా చాలా లోపాలు ఉన్నాయి. ఎన్ని లోపాలు ఉన్నా కూడా దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలి తప్ప తుపాకీతో, ఆయుధంతో పోరాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు గద్దర్ లాంటి వ్యక్తులు అప్పట్లో ఎంతో పోరాడారు. ఆయన గుండెలో కూడా బుల్లెట్ కూడా ఉంది ఆయన శరీరంలో. ఆయన కూడా ఏమని చెప్పాడు, ఆయన బుల్లెట్తో కాదు బ్యాలెట్తో సాధించుకోవాలి ఏదన్నా మాట చెప్పారు. ఈ మధ్యకాలంలో మొన్న రోజుల్లో చాలా అటువంటి పెద్ద పెద్ద సీనియర్ లీడర్స్ అందరూ కూడా జనజీవన్స్లో కలిసిపోయారు.
వాళ్ళు కలిసినప్పుడు కూడా కొన్ని వ్యతిరేకత కూడా కొంతమంది వచ్చింది. కానీ ఏదేమైనా ఈ నక్సలిజం అనే మార్గం ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి మార్గం లేవు. అటువంటిది ఒక పక్క నుంచి వాళ్ళు మంచి ఆశయంతో వెళ్ళుండొచ్చు, ఈ లోపాలు సరిచేయడానికి అనే ఒక మంచి ఆయుధంతో మంచి ఆశయంతో వెళ్ళుండొచ్చు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కూడా ఒకప్పుడు నక్సలైట్లు కూడా దేశభక్తులే అన్నాడు ఆయన. కానీ వెళ్ళే మార్గం సరైనది కాదు. సరైనది కానప్పుడు మనం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవస్థలో ఉన్న లోపాల గురించి పోరాడాలి తప్ప ఇటువంటి తుపాకీలతోటి ప్రాణాలు తీసి చేయడం అనేది సరైన విధానం కాదని ఎవరైనా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక తుపాకీ ఉంటే రాజ్యం దగ్గర 10 తుపాకులు ఉంటాయి, ప్రభుత్వం దగ్గర అంతకంటే ఎక్కువ ఉంటాయి కదా. అందులోని టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు డ్రోన్స్ కెమెరా లాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత అడవుల్లో ఎక్కడెక్కడ ఉన్నారో అని చెప్పేసి చాలా వేగంగా కూంబింగ్ చాలా వేగంగా చేస్తున్నారు. ఖచ్చితంగా అందులోని వాతావరణాలు మారిపోవడం, వాళ్ళ అనారోగ్యాలు పాలవడం, కొంతమంది అయితే ఆ విధంగా వచ్చేసారు, అనారోగ్యాలు పాలైపోయి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు కొంతమంది వచ్చారు. కొంతమంది అసలు ఈ విధానం కరెక్ట్ కాదు, మనం ఎంచుకున్న విధానం. ఇప్పటికైనా దీనివల్ల మనం సాధించింది ఏమీ లేదు, వ్యవస్థలో ఏం మార్పులు ఏం తీసుకురాలేదు. కాబట్టి ఇది కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని చెప్పేసి కొంతమంది నిర్ణయం చేశారు. కానీ కొంతమంది ఇంకా దాని మూర్ఖత్వం అనుకోవాలో లేకపోతే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అదే అనుకోవాలో, వాళ్ళ బలంగా నమ్మకం ఉందేమో తెలియదు. కానీ ఇంకా కొంతమంది ఇంకా ఉన్నారు. పూర్తి స్థాయిలో అయితే అంతమంది వాళ్ళు, కానీ దాదాపు మాత్రం క్లియర్ అయిపోయింది. నక్సలిజం అన్నది క్లియర్ అయిపోయింది. ఆయన కూడా అమిత్ షా గారు పదే పదే ఏ మీటింగ్లో చెప్పినా కూడా ఈ మావోయిజం, నక్సలిజం ఇటువంటి వాటిని అంతమందిస్తామని చెప్పి ఆయన కఠినంగా చెప్పారు. దానికి తగ్గట్టుగానే కూంబింగ్స్ చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఎందుకమ్మా, ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థ ఉండేది, ఒకళ్ళ చేతిలోనే వందలాది ఎకరాలు ఉండేవి. ఆ భూస్వాములు చేసే ఆగడాలు తట్టుకోలేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. అప్పుడు అన్నల పేరుతో ఈ నక్సలైట్లు కొంత బెదిరింపు ఉండేది, భయం ఉండేది. ఇప్పుడు ఆ వ్యవస్థ ఎక్కడ ఉంది? ఏదైనా కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు ఉన్నటువంటి వ్యవస్థలు ఇప్పుడు ఏమి లేవు. భూస్వామ్య వ్యవస్థ లేదు, తగ్గింది. కొన్ని ఎకరాలకే పరిమితం అవుతున్నారు. అదే అంటారు, గతంలో మనకి అనంతపురం డిస్ట్రిక్ట్స్లో కానీ లేకపోతే అటు ఒరిస్సా బోర్డర్లో మనకి బోర్డర్లో కానీ ఇంకా దట్టమైన అడవుల్లో ఈ కార్యక్రమాలు చేయడం, అందులో ఛత్తీస్గఢ్లో మరీ ఎక్కువగా ఉంది. అది మనకి బోర్డర్ స్టేట్ కదా అది. దాంతో కూంబింగ్ చాలా తీవ్రంగా చేయడం, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడికెక్కడ ఆపరేషన్ కాగారు కావచ్చు తెలంగాణలో ఏరేయడం జరిగింది. ఎవరైనా ఒకటే కోరుకుంటారమ్మా, మరణించింది నక్సలైట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రాణాలు ఎవరికైనా ఖరీదు. వాళ్ళ కుటుంబీకులు కూడా చాలా ఇబ్బంది పడతారు. తల్లి ఈ వయసులో ఆవిడ బాధే కదా. నేను అంటుంది అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి, మనం వెళ్తున్న ప్రయాణం సరైందా కాదా, మనం వెళ్ళే మార్గం సరైందా కాదా అనేటిది. తుపాకీతో సాధిస్తామంటే ఆ తుపాకీకి 10 తుపాకీలు సమాధానం చెప్తాయి. రాజ్యం దగ్గర తుపాకులు ఉంటాయి, అది సరైన మార్గం కాకుండా ఇప్పటికైనా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళంతా జనజీవన స్రవంతిలో కలిస్తే మంచిది. లేకపోతే ప్రభుత్వం చూస్తా ఊరుకోదు, ఇలాగే ఆకస్మిక మరణాలే తప్పదు. అదే మాత్రం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.